సో వనజ గారు, ఒక మనిషిలో డిప్రెషన్ ఉంది అని మనం ఎలా నిర్ధారించారంటారు? ఎవరు నిర్ధారించారు అలాగా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయము. ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నాడని ఇంట్లో మనము గమనించేసి వాళ్ళకి మనం మనమే కౌన్సిలింగ్ ఇచ్చేస్తుంటారు ఫ్యామిలీ మెంబర్స్. అరే నువ్వు ఆ డిప్రెషన్ నుంచి బయటపడాలి, మంచిగా ఆలోచించు, బాగుండు, ఎందుకు ఇలా చేస్తున్నావు, జాబ్కి వెళ్ళు, నువ్వు రెగ్యులర్ యాక్టివిటీస్ చెయ్యి, అందరితో మాట్లాడు అని చెప్తుంటారు. కానీ ఆ పర్సన్కి అలాంటి పరిస్థితిలో ఉండరు. అలా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సైకాలజిస్ట్ దగ్గర కానీ, సైకియాట్రిస్ట్ కానీ, డాక్టర్ దగ్గర కానీ తీసుకువెళ్ళకుండా వాళ్ళే ప్రయత్నిస్తుంటారు. డిప్రెషన్లో ఉన్నాడు, నేను ఓదారుస్తాను అని చెప్పేసి. కానీ అది ఎక్కడి వరకు వెళ్తుందంటే ఒక్కొక్కసారి అది చాలా తీవ్రమైన పరిస్థితికి వెళ్తుంది. అయితే దీన్ని మనము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఇది డిప్రెషన్ అని నిర్ధారణ చేయడానికి ఉండదు. దానికి ప్రొఫెషనల్స్ దగ్గర తీసుకెళ్ళాలి. ఆ ప్రొఫెషనల్స్ ఎవరంటే మానసిక వైద్య నిపుణులు. వాళ్ళంటే సైకాలజిస్ట్ అంటారు. ఒక సైకాలజిస్ట్ దగ్గర కానీ, సైకియాట్రిస్ట్ కానీ, లేకపోతే జనరల్గా వెళ్ళి డాక్టర్ దగ్గరికి కానీ వెళ్తే వాళ్ళు ఈ లక్షణాలను బట్టి నీకు డిప్రెషన్ ఉంది అని చెప్తారు. వాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాత దానికి మనం డిప్రెషన్ అనడానికి ఉంటుంది. మనం ఇంట్లో వాళ్ళు చెప్పి దాన్ని డిప్రెషన్ అనడానికి ఉండదు. వనజ గారు, ఇప్పుడు మీరు సైకాలజిస్ట్, ఒకవేళ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళలో వాళ్ళు కూడా కంప్లీట్గా ఈ డిప్రెషన్ నుంచి బయటపడే మార్గాలు ఉన్నాయా? మీరు చెప్పండి. తప్పకుండా అండి. ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మనిషిని డిప్రెషన్లో ఉన్నాడని వాళ్ళ లక్షణాలు వాళ్ళతో మాట్లాడతాము. అయితే కొంతమంది ఏంటంటే ఆ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు. ఓకే. దానికి ఏంటంటే మేము కొంత టైం తీసుకుంటాం ర్యాపో బిల్డప్ చేసుకోవడానికి. అంటే వాళ్ళతో తరచుగా మాట్లాడడం, ఇది ఒక సెషన్లో జరగదు, ఒక 2-3 సెషన్స్ రావాల్సి ఉంటుంది. వాళ్ళు మనని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, నేను ఈ మనిషితోటి షేర్ చేసుకోవాలన్నది వాళ్ళు అనుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఈ ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేసే వరకు మేము మాట్లాడతాం. అంటే నాకు డిప్రెషన్ ఉంది, నేను దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, దీంట్లో నుంచి నేను బయటపడాలి అన్న ఇంటెన్షన్ వాళ్ళకి వచ్చేలాగా మేము ప్రయత్నం చేస్తామన్నమాట. ఒక్కసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మళ్ళీ అంటే కంప్లీట్గా అయిపోతుంది, అది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయండి. అయితే అందుకనే ఏం చేయాలంటే కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మనం కూడా సపోజ్ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, 1 వీక్ కోర్స్ వాడమంటారు, మనం 2 డేస్ వాడి తగ్గగానే వదిలేస్తాం, కానీ అది మళ్ళీ రిపీట్ అయిపోతుంది. సో అలాగే ఇది కూడా ఏంటంటే డిప్రెషన్ ఉన్న వాళ్ళకి కంప్లీట్ ట్రీట్మెంటే నార్మల్ వచ్చే వరకు మనం ఆ ట్రీట్మెంట్ చేస్తుంటాం. అయితే ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వచ్చని మీరు అన్నారు కదా. అవును, రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అలా రిపీట్ అయ్యే ఛాన్సెస్ లేకుండా ఏం చేస్తామంటే మేము వాళ్ళకి కొంత స్కిల్స్ నేర్పిస్తాం. అయితే ఈ సమస్య వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలి, నెక్స్ట్ వచ్చేసి అసెర్టివ్ స్కిల్ ట్రైనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియరల్ థెరపీస్, కాగ్నిటివ్ థెరపీస్, ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం. వాటి సహాయంతో వాళ్ళు తిరిగి ఆ పరిస్థితికి వెళ్లకుండా వాళ్ళని వాళ్ళు మౌల్డ్ చేసుకునేలాగా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. దాదాపు ఎంత టైం పట్టచ్చు అంటారు అసలు? ఇది టైం పట్టడానికండి ఇలా అని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఇండివిజువల్ కూడా స్పెషల్, ప్రతి వ్యక్తి కూడా డిఫరెంట్, అందరూ సేమ్ ఉండరు. సో అదేవిధంగా వాళ్ళు స్ట్రెస్, డిప్రెషన్ ఏదైతే స్థాయి ఉందో అందరికీ ఒకటేలాగా ఉండదు. ఆ స్థాయిని బట్టి, ఆ పర్సన్ని బట్టి మనకి డ్యూరేషన్ పడుతుంది. కొంతమంది ఫాస్ట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అంతే త్వరగా బయటకు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది దీర్ఘకాలికంగా డిప్రెషన్లో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మాత్రం చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. కానీ ఇది ఖచ్చితంగా నయం చేయగలిగే మానసిక సమస్య. వనజ గారు, మరి ఒక సైకాలజిస్ట్గా మీరు వీటికి ఏమన్నా టెస్టులు అలాంటివి ఏమన్నా ఉంటాయంటారు అసలు? అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది. ఇప్పుడు DSM ప్రకారంగా డిప్రెషన్ ఉన్న వ్యక్తి కొన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పాను నేను. దాంతోపాటుగా అదేంటి, 2 వారాలకి మించి ఆ లక్షణాలు కనపడితే మనం డిప్రెషన్ అని చెప్పుకున్నాం. దానితో పాటుగా ఏంటంటే మనం నిర్ధారణ చేసుకోవడానికని కొన్ని రకాల టెస్టులను మేము ఉపయోగిస్తాం. అదేంటంటే కొన్ని పేపర్ పెన్సిల్ టెస్ట్లు, ప్రొజెక్టివ్ టెస్ట్లు, బెక్ డిప్రెషన్ ఇన్వెంటరీ అని ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఆ టెస్ట్ ద్వారా ఏమవుతుందంటే మనకి ఇప్పుడు సపోజ్ బెక్ డిప్రెషన్ ఇన్వెంటరీ ఉంది, దాంట్లో ఏంటంటే ఆ వ్యక్తి యొక్క డిప్రెషన్ ఏ స్థాయిలో ఉందన్నది తెలుస్తుంది. అంటే ఈ డిప్రెషన్లో స్థాయిలు ఉంటాయి, మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ లెవెల్స్. అంటే
మైల్డ్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మనం జస్ట్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి నార్మల్ స్టేజ్కి తీసుకురావచ్చు. కానీ ఎప్పుడైతే సివియర్ ప్రొఫౌండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ సూసైడల్ అటెంప్ట్ చేసి ఉంటారు, అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఓకే. ఆ టెస్ట్లో మాకు తెలిసిపోతుంది. ఆ టెస్ట్ ద్వారా ఏంటంటే వీళ్ళు ఏ రేంజ్లో స్ట్రెస్ని ఫీల్ అవుతుందంటే ఒత్తిడికి గురవుతున్నారు, డిప్రెషన్కి గురవుతున్నారని ఈ టెస్ట్ల ద్వారా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే తెలియకుండానే కొన్ని రకాల కారణాల వల్ల డిప్రెషన్ గురవుతుంటారు. ఇప్పుడు నేను కొన్ని ప్రొజెక్టివ్ టెస్ట్లు అని చెప్పాను, పేపర్ పెన్సిల్ టెస్ట్లు అని చెప్పాను. ఆ టెస్టులు కండక్ట్ చేయడం ద్వారా వాళ్ళు చిన్నప్పుడు ఏదైనా సమస్య అనుభవించి ఏదైనా కారణాల వల్ల ఇప్పుడు డిప్రెషన్ వచ్చిందని తెలుసుకోవడానికి మాకు ఈ టెస్ట్లు అనేవి ఉపయోగపడుతుంటాయి. దాంతోపాటుగా ఈ టెస్ట్లు ఏంటంటే మనం ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, కౌన్సిలింగ్ ఎలా ఇవ్వచ్చు అని నిర్ధారణ చేసుకోవడానికి ఈ టెస్ట్లు మనకి ఉపయోగపడతాయండి. సో డాక్టర్, ఇప్పుడు డిప్రెషన్ ఉన్నవాళ్ళు ఈ ఆత్మహత్య చేసుకోవాలి అనే థాట్స్ అనేవి ఎందుకు వస్తాయంటారు అసలు? వాళ్ళు డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు సివియర్ ప్రొఫౌండ్ లెవెల్లో వాళ్ళ డిప్రెషన్ స్థాయి ఉంటుంది. ఆ స్థాయిలో వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే నాకు వచ్చిన సమస్యకి పరిష్కారం లేదు, నా జీవితానికి అసలు మీనింగ్ లేదు, నేను బతికిండి కూడా ఉపయోగం లేదు, నేను బతికిండి కూడా ఇంకేమీ చేయలేను, నా జీవితం అనవసరము, వాళ్ళకన్నీ ఇలాంటి థాట్స్ వస్తుంటాయి. ఆ థాట్స్ రావడం వల్ల వాళ్ళు ఏంటంటే సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. దాని నుంచి మనం బయటికి తీసుకురాగలగాలి.